సోమవారం మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన 30 మంది ఐటీయూసీ సిపిఐలో చేరారు. వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సిపిఐ గ్రామ శాఖ 2వ మహాసభ మండల కార్యదర్శి జంగిలి యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కృష్ణాపురం లక్ష్మణ్, అందే అశోక్లు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆవిర్భవించిన సిపిఐ పార్టీ 100 సంవత్సరాలుగా ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచి వేలాది మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసిన గొప్ప చరిత్ర సిపిఐకి మాత్రమే దక్కిందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నామన్నారు. గ్రామ శాఖ కార్యదర్శిగా ముస్త్యాల పిద్దులు, సహాయ కార్యదర్శులుగా ఎర్రి బాలరెడ్డి, చెల్లా నర్సిరెడ్డి, కోశాధికారిగా గట్టు కుమారస్వామి, కార్యవర్గ సభ్యులుగా మేకు కనకారెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల నాయకులు నంగి కనకయ్య, నంగి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్ 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 వర్ధిల్లాలి ఎర్ర జెండా పోరాటాలు కార్మిక వర్గం ఐక్యత హమాలీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ నర్సాయపల్లి హమాలీ కార్మికుల ఐక్యత నర్సాయపల్లి ఎర్ర జెండా కార్మికుల ఐక్యత భవన నిర్మాణ హమాలీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. పార్టీ కమిటీ వేసినాం. అసలు ఏర్పాటు చేయాలి హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును, హమాలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. హమాలీ కార్మికుల సమస్యలు వెంటనే ఏర్పాటు చేయాలి. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే 50 సంవత్సరాలు నిన్న హమాలీ కార్మికులు 6,000 రూపాయల పెన్షన్, 50 సంవత్సరాలు నిన్న హమాలీ కార్మికులకు 6,000 రూపాయల పెన్షన్ స్పందించాలి కేంద్ర ప్రభుత్వం వెంటనే. స్పందించాలి కేంద్ర ప్రభుత్వం వెంటనే. హమాలీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. హమాలీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి హమాలీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 హమాలీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 హమాలీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి హమాలీ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలు సంఘాలకు చెందినటువంటి 30 మంది నాయకులు ఈరోజు ఏఐటీయూసీ సిపిఐ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారిని సాదరంగా ఆహ్వానించి ఈరోజు గ్రామంలో కూడా సిపిఐ గ్రామ శాఖ 2వ మహాసభ కూడా నిర్వహించడం జరిగింది. మరియు ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చేస్తున్నటువంటి పోరాటాలు, ప్రజా సమస్యల కోసం చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈరోజు ఆకర్షితులై వారు పార్టీలో చేరుతా ఉన్నారు. రోజు రోజుకు పార్టీ ప్రజా సమస్యల పట్ల ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యల్ని వెలికితీస్తూ ఇటు ప్రభుత్వాలకు ఎత్తి చూపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి సుమారు 100 సంవత్సరాలు సుదీర్ఘంగా అలుపెరుగని పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి త్యాగాలు చేసినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరియు స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప పార్టీ ఏదైతే ఉందంటే అది కేవలం సిపిఐ పార్టీ మాత్రమే అని సందర్భంగా చెప్పొచ్చు. నాటి నుండి నేటి వరకు కార్మికుల కర్షకుల అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తాను. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి క్రమంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా, మరియు ఆ రేషన్ కార్డులు ఇవ్వకుండా, మరియు ఇంకా అనేక పథకాలు ఇవ్వకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అరాచకాలతోటి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసినటువంటి గనుడు కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని
ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ తోనే సాధ్యమనే ఉద్దేశంతో ఇండియా కూటమిలో ముఖ్య భూమిక పోషించింది సిపిఐ పార్టీ. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 మంది ఎమ్మెల్యేలను గెలిపేయడంలో సిపిఐ కీలక పాత్ర పోషించింది. మేము ఒకటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పొత్తులో ఉన్నప్పటికీ, అలవెన్స్ లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది. గ్రామీణ ప్రాంతాలలో కూడు గూడు నీడ లేక ఈరోజు నిరుపేదలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ప్రజాప్రభుత్వం కనుక వారికి ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయాలి. రేషన్ కార్డులు లేని అందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి. మరియు రాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగ యువతకు అందరికి కూడా వివిధ పథకాలు, రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు, ఎందుకంటే కార్మికులు అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఈరోజు కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ మోడీ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిండు. ఆ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు భద్రత లేకుండా పోయింది, ఇన్సూరెన్సులు లేకుండా పోయింది, సమాన పనికి సమాన వేతం లేదు. అసలు కార్మిక సంఘాలు ఉండకుండా చేస్తా ఉన్నాడు మోడీ గారు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, నువ్వు కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నావు. కార్మికులు నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీజేపీ మతాల మధ్య, కులాల మధ్య సిచ్చు పెడుతూ మత కల్లోలాలు సృష్టిస్తున్నటువంటి బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల మీద రాబోయే భవిష్యత్తులో ప్రజలను, కార్మికులను, కర్షకులను అందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. పార్టీని బలోపేతం చేస్తాం. ఆ దిశగా గ్రామాన శాఖ మహాసభలు నిర్వహిస్తున్నామని, ఆ రకంగా పార్టీని బలోపేతం చేస్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.